హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ షాపింగ్ మాల్ పేరు వచ్చేసి ఆర్మీ జమియా అంటారు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఆర్మీ జమియా. దీనికి ఆర్మీ జమియా అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది ఆర్మీకి దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఈ చుట్టుపక్కలంతా ఆర్మీ ప్లేస్ మాట ఇదంతాను. సో అందుకని దీన్ని ఆర్మీ జమియా అంటారు. అవుట్ సైడ్ వచ్చేసి ఇలా ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉంటాయో అని. మీకు ముందుగానే చెప్తాను ఫ్రెండ్స్, అన్నీ కాకపోయినా కొన్నైనా మ్యాక్సిమం చూపిస్తాను. ఎందుకంటే మా మేడం కూడా వచ్చింది, నాకు కూడాను. సో టైం తక్కువ ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రిడ్జ్లు అంటారు వీటిని. ఇక్కడ మ్యాక్సిమం నాన్ వెజ్ అంతా ఇక్కడ ఫ్రిడ్జ్లోనే పెడతారు. చికెన్ కాడి నుంచి మటన్ ఇంకా ఎవ్రీథింగ్ ఫ్రిడ్జ్లోనే పెడతారు. ఇక్కడ అంతా ఫ్రెష్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అంతా ప్యాకింగ్ ప్రోడక్ట్ దొరుకుతుంది మనకి. దాని మీద ప్యాకింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు చూసుకుని మనం తీసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అన్ని రకాల నాన్ వెజ్ దొరుకుతాయి, వెజ్ కూడా దొరుకుతాయి మనకి ఆల్వేస్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి పచ్చి రొయ్యలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. గడ్డ కట్టేసినాయి ఏకంగాను. ఇదో ప్యాకెట్ కొనుక్కొని ఇంకా హాట్ వాటర్లో వేసుకుని ఇంకా వండుకుని తినేయడమే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇవైతే రెడీమేడ్ పరోటా చపాతీలు అంటారు. ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ ప్యాకింగ్లోనే మనకు దొరుకుతాయి. మొత్తం ఆల్వేస్ మొత్తం అవైలబుల్గా ఉంటాయి ప్యాకింగ్లో ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్, అలాగే బీన్స్, గ్రీన్ బీన్స్, ఇంకా ఎవ్రీథింగ్ వెజ్ ఐటమ్స్ సంబంధించినవి కూడా మనకి అవైలబుల్గానే ఉంటాయి. కానీ ఏంటంటే మొత్తం ఫ్రిడ్జ్ సరుకు మాట ఇదంతా మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. మ్యాక్సిమం హెల్త్కి అంత మంచిది కాదు. మీరు చూస్తున్నారు, ఇది అయితే ఫ్రెండ్స్ రస్కుల సెక్షన్. ఇది నాకైతే ఇంటికాడ మామూలుగా టీలో ముంచిన రస్కులు తెలుసు, కానీ ఇన్ని రకాల రస్కులు ఉంటాయని తెలియదు. చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది నాకు. చూడండి, మీరే చూడండి ఫ్రెండ్స్, ఒకటే రెండు చాలా రకాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్షన్ అంతా బ్రెడ్ సెక్షన్ అండ్ కబూజ్ సెక్షన్ అంటారు ఫ్రెండ్స్. కబూజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రొట్టె. అది మ్యాక్సిమం ఇక్కడ కోయిటా వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఈ కబూజులు తిని బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అతి తక్కువ డబ్బులకి వచ్చేది ఏమైనా ఐటెం ఉన్నదంటే ఈ కబూజు వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, దీన్ని వెజిటేబుల్ సెక్షన్ అంటారు దీన్ని. మొత్తం కాయగూరలు అండ్ ఫ్రూట్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మీరే చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. చాలా టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. నాకైతే వీటి పేరు కూడా తెలీదు. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాయగూరలో అన్ని రకాలు దొరుకుతాయి మనకి. వెజిటేబుల్స్లో దొరకదంటే ఏముండదు ఫ్రెండ్స్, అన్ని రకాలు దొరుకుతాయి. చూడండి, కానీ ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కోవైట్లో ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా క్లీన్గా ఉంచుతారు అండ్ చాలా చాలా బాగా డెకరేట్ చేస్తారు ఫ్రెండ్స్. మీరే చూస్తున్నారు కదా, ప్రతిదీ చక్కగా కవరింగ్ చేసి నీట్గా ప్లేస్లో పెడుతున్నారు. చూడడానికి చాలా బాగున్నది ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి ఇది వాటర్ సెక్షన్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. మనకి ఇక్కడ వాటర్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మంచి వాటర్కి చాలా వాల్యూ ఎక్కువ. వీళ్ళు సముద్రంలో ఉన్న వాటర్ని ప్యూరిఫై చేసుకుని ఇక్కడ తాగుతారు. సో ఇక్కడ వాటర్ కూడా కొంచెం కాస్ట్గానే ఉంటుంది. మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదే నేనైతే మా మేడం వాళ్ళు వాడే వాటర్ అయితే ఈ కంపెనీ. నేను ఎక్కువ ఇదే తెమ్మంటారు నన్ను. ఇది వచ్చేసి ఒకటిని ఇక్కడ రూపీస్ వచ్చేసి 100 పిల్స్ 50 మియా పిల్స్ అలా పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఆఫర్స్ ఎక్కువ పెడతా ఉంటారు. సో చాలామంది కువైటీస్ ఎక్కువ మంది వస్తారు ఇక్కడ. ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కాస్ట్లీ ఉంటాయి అండ్ క్వాలిటీ ఉంటాయి. మ్యాక్సిమం మొత్తం రిచ్ మాట ఇది. ఇక్కడ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆర్మీ జమియా అంటే లోపల ఇలా ఉంటుంది సేమ్. అన్నీ ఏ సెక్షన్గా సెక్షన్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూసారు కదా ఇప్పుడు దాకానే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇదైతే రైస్ సెక్షన్ చూపిస్తున్నాను. ఇక్కడ రైస్ ఎలా ఉంటుంది ఏంటన్నది. రైస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ అంతా పంటలు ఏముండవు, మొత్తం అంతా బయట కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి రైస్ అనేది. మెయిన్ మన ఇండియా నుంచి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఈ ట్రే మొత్తం అంతా మన ఇండియన్ రైసే ఫ్రెండ్స్. ఇండియన్ బాస్మతి రైస్కి ఇక్కడ చాలా అంటే చాలా వాల్యూ ఎక్కువ, కాస్ట్ కూడా ఎక్కువ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని టైప్ ఆఫ్స్ బాస్మతి రైస్ ఉన్నాయో ఇండియన్ ప్రోడక్ట్కి సంబంధించినవి మీరే చూస్తున్నారు. నాకు కూడా తెలియదు ఇన్ని రకాలు ఉంటాయని రైస్లోని. బ్రౌన్ రైస్ అని చాలా టైప్ ఆఫ్ రైస్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఇండియన్ ప్రోడక్ట్కి సంబంధించింది ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా షాపింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదే కౌంటర్. ఇంకా ఇక్కడ బిల్ వేయించుకుని ఇంకా పరుగు ఇంకా